మన ఫామ్ హౌస్ నుండి ల్యాప్టాప్ ఫోటోస్ అవన్నీ ఎవరో ఎత్తుకెళ్ళింటంట. ఏమంటున్నారా? అవును, నా ఫోన్ చేసిండు. ఎవరు? ఏంటి? మన ఫామ్ హౌస్ లో పెట్టిన సీక్రెట్ ల్యాప్టాప్, ప్రాజెక్ట్ ఫోటోస్ ఏవి కనిపించడం లేదు. అక్కడ ఎందుకు పెట్టావు? ఎవడు వాడు? తెలీదు. రాజ రాజ రాజాది రాజ రాజ మార్తాండ వీర శూర పరాక్రమ దుర్యోధన సార్వభౌముడి దగ్గరే మీ కండ కావరమా? కుంకల్లారా రండిరా చూసుకున్నావు. మూతి మీద కేసములని సన్నాసులారా. ఏంటి ఏంటి ఏంటి? ల్యాప్టాప్ తీసుకురాకపోతే తర్వాత నువ్వే. దినేష్, అవును దినేష్, ఇదే నీ ఒంట్లో కలిసిన డ్రగ్. దీనివల్లే నీ బ్రెయిన్ మీద హెవీగా ప్రెషర్ పడి నువ్వు ఆ విధంగా బిహేవ్ చేసేవాడివి. అలాంటప్పుడు పూర్వజన్మ, అందులో ఇతను శర్మ ఇక్కడికి రావడం అవన్నీ ఏంటి డాక్టర్? రీసెర్చ్ ని బట్టి చూస్తే అదంతా నిజమే అనిపిస్తోంది. దినేషే పూర్వజన్మలో శర్మగా హత్య చేయబడ్డాడు. అంటే పూర్వజన్మలో శర్మను చంపిన జయలక్ష్మి ఇప్పుడు ఐశ్వర్యలా పుట్టిందా? అది ఖచ్చితంగా చెప్పలేం. ఒకవేళ దినేష్ శర్మగా మారినప్పుడు తన భార్య ఐశ్వర్యను జయలక్ష్మిగా అనుకోవచ్చు, లేదంటే ఐశ్వర్య నిజంగానే జయలక్ష్మి అయి ఉండొచ్చు. తప్పు చేసిన వాళ్ళని ఏం చేయాలి? తప్పు చేసిన వాళ్ళని ఏం చేయాలి? చెప్పు, ఏం చేయాలి? శిక్షించాలి కదా. పెళ్ళంలాగా నటించి మందించి పని పూర్తి చేసుకురమ్మంటే నటించకుండా జీవించేశావు. ఎంత ధైర్యం ఉంటే వాడు మా ఫామ్ హౌస్కి వస్తాడు? వాడిని అప్పుడే చంపేస్తుంటే ఇక్కడ దాకా వచ్చుండేవాడా? అంతా నీ వల్లే జరిగింది. ఇక నేను వాడిని వదలను. ఈరోజే వాడిని చంపేస్తాను. అతనికి తెలీదు, అమాయకుడు. అక్కడికి నా కోసమే వచ్చుంటాడు. మీకు దండం పెడతాను, అతను వదిలేండి ప్లీజ్. లవ్వా? ఓ మై స్వీట్. ఓ సారీ. ఫోన్ చేసి ల్యాప్టాప్ తీసుకురమ్మను, ఒంటరిగా రమ్మను. అప్పుడు వాడిని వదిలేస్తాను. నిజంగా వాడిని ఏం చేయను. గో హెడ్, టేక్ ఇట్. లౌడ్ స్పీకర్, స్పీకర్. హలో దినేష్, ఐశ్వర్య. దినేష్, నువ్వు ఆ ఇంటికి ఎందుకు వెళ్ళావు? ల్యాప్టాప్ ఎక్కడుంది? ముందు నువ్వు ఎక్కడున్నావు చెప్పు.
నేను బానే ఉన్నాను. నా కోసం వెతకొద్దు. లోపలికి వెళ్ళు. అన్నా వేసేయమంటావా అని? ఐశ్వర్యది ల్యాప్టాప్ ఏది? ఉంది ఐశ్వర్య. ఏయ్, డీల్ మాట్లాడుతున్నావా? నువ్వెక్కడికొచ్చి మాట్లాడుతున్నావో తెలుసా? నేను ఐశ్వర్యని చూడాలి. మర్యాదగా ల్యాప్టాప్ ఇచ్చి వెళ్ళిపో. అదే నీకు మంచిది. ఓపెన్ అవ్వట్లేదన్నా. ఏంటి? యూజర్ నేమ్ దినేష్, పాస్వర్డ్ ఐశ్వర్య. చూసేసావా? చూశాను. నా దగ్గర ఇంకో కాపీ సేఫ్గా ఉంది. ఐశ్వర్య నాకు అప్పచెప్పడానికి నీకెంత కావాలి చెప్పు. ఎంత ఇస్తా? 10 లక్షలు? 20 లక్షలు? రేయ్, నీతో పెళ్లి కాకముందు ఐశ్వర్య ఎవరో తెలుసా? నాతో ఎన్నిసార్లు పడుకుందో తెలుసా? ఇప్పుడు తన నా వైఫ్. నీ వైఫా? దినేష్ వైఫా? ఐశ్వర్య దినేష్. చాలా మంచోడు నువ్వు. డ్రగ్ టెస్ట్ చేయడానికి నిన్ను ఎలుకలా వాడుకున్న దాన్ని చంపేస్తాననకుండా దాని మీద నీకు లవ్వా? దాని మీద నీకు కోపం రావట్లేదా? వెళ్ళు, పైనుంది, వెళ్ళి మాట్లాడేసి రాపో. పోపో.
అన్నయ్య అన్నయ్య కట్టేసి చిత్రాలు చేస్తున్నారు అన్నయ్య. అన్నయ్య నాకు చాలా భయంగా ఉంది అన్నయ్య. నన్ను ఇక్కడి నుంచి విడిపించు అన్నయ్య. అన్నయ్య ప్లీజ్ దయచేసి నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళన్నయ్య. నాకు